హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని ఎపిసోడ్ 13లోకి వెళ్ళిపోదామా? వదలని పాత ప్రేమ ఈరోజు ఎపిసోడ్ టాపిక్ పేరు. అర్జున్ అలా మాట్లాడేసరికి విజయ్కి కొంచెం అర్థం కాకుండా మెంటల్ ఎక్కుతున్నట్లు అనిపిస్తోంది. సరే సరే అర్జున్, నేను అడిగేది ఏంటంటే, అసలు నువ్వు మగాడివే కాదు, నువ్వు నాకు వద్దు అని వదిలేసింది కదా నేహ. అహహ, నేహ గారు అంటూ గారుని నొక్కిపట్టి పలుకుతూ అర్జున్ని ప్రశ్నలో అడగాలి అని నిర్ణయించుకున్నాడు విజయ్. హా, అడుగు, నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు. నీకు ఏమి సమాధానం చెప్పాలో నేను కూడా సమాధానం చెప్తాను అని ముందుగా అర్జున్ విజయ్ వైపు చూస్తూ బాసా పట్ల వేసుకుని మంచం మీద కూర్చున్నాడు. అలాగే విజయ్ కూడా పడుకున్న వాడల్లా పైకి లేచి పద్మాసనం వేసుకున్నట్లుగా అతని బెడ్ మీద కూర్చుని అర్జున్ వైపు చూస్తూ, అరే అది కాదురా, నువ్వు అమ్మాయిని ఇక మర్చిపోవాలి కదా. ఒకసారి మనల్ని కాదు అనుకున్న అమ్మాయి గురించి ఆలోచించటం ఎంతవరకు సమంజసం చెప్పు? నువ్వు నేహాని మర్చిపోవా? అదే నేహా గారిని మర్చిపోవా అని అడిగాడు. నేను నేహాని ఎందుకు మర్చిపోవాలి? తనని నేను ప్రేమిస్తున్నాను. తనకి ఏమి కావాలో నేను చూసుకోవాలి కదా. నిజానికి తను అన్న మాటల్లో నాకు కోపం వచ్చింది, బాధ కలిగింది, ఏడుపు కూడా వచ్చింది. కానీ ఆలోచించి చూడు, మన లైఫ్లో రొమాంటిక్ అనేది లేకుండా ఎదుటివారు ఉన్నారు అంటే నువ్వు నిజంగా వారితోటి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటావా? అబద్ధం ఆడకుండా నీ మనసు మీద చెయ్యి పెట్టి చెప్పురా విజయ్. నీ గర్ల్ ఫ్రెండ్ సంసారానికి పనికిరాదు అని నీకు తెలిస్తే నువ్వు నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ ని వదిలేస్తావా, లేదంటే పెళ్లి చేసుకుంటావా అని సూటిగా అర్జున్ విజయ్ వైపు చూస్తూ అడిగాడు. విజయ్కి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు అయిపోయింది. ఇక వెంటనే, అయితే ఏంట్రా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు. అస్సలు నాకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు. నీ పిచ్చి తీరేలతో నాకు పిచ్చెక్కుతుంది అన్నాడు కోపంగా. ఏమీ కాదు, నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను తనకి సాటిస్ఫైడ్ చెయ్యలేను అని నేహ అనుకుంది. కానీ నేను కూడా అందరిలాగా తనని సాటిస్ఫై చేయగలను అని నాకు రాత్రి అర్థమైందిరా. సో నేను ఎప్పటికీ తనను అయితే మర్చిపోలేను. ఎందుకంటే మనస్ఫూర్తిగా తనను ప్రేమించాను కాబట్టి. ఇక తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తన ఇష్టం. నేను ప్రేమించాను కాబట్టి తను నన్ను తిరిగి ప్రేమించేదాకా ప్రేమిస్తూనే ఉంటాను. తన ముందు తనకిష్టమైన విధంగా నడుచుకోవటానికి మాక్సిమం నేను ట్రై చేస్తానురా. అలా అని నువ్వు అనుకున్నట్టు నేనేమి చేతగాని వాడిని కాదు, చేయలేని వాడిని అస్సలు కాదు అని నువ్వైతే అనుకోకే. నేహకు నేను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను. అంతే తప్ప తన లోపం ఉన్నవాడిలాగా నేను ఉండాలి అని నేను అనుకోవటం లేదు. అయినా కూడా నేనేమి ఇక తన జోలికి వెళ్ళనులే. నువ్వేమీ కంగారు పడకు. తనంతటి తను నా దగ్గరికి తిరిగి వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే ఇక నేను ఏ అమ్మాయిల జోలికి నేను వెళ్ళాలి అని అనుకోవటం లేదు. అందరూ స్వార్థపరులేరా, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా స్వార్థపరుణ్ణే కాదు అనట్లేదు కదా. నాకు కావలసినవి, నాకు నచ్చినవే నేను కోరుకుంటాను తప్ప నాకు వద్దు అన్నది, నాకు నచ్చనివి నేను ఎప్పటికీ కోరుకోను కదా అని ఏదో థియరీలు అంటూ విజయ్కు కన్ఫ్యూజ్ చేసేస్తూ తన మైండ్ కూడా కన్ఫ్యూజ్ లో పెట్టేసుకుని అర్జున్ ఇక బెడ్ మీదకి వాలిపోయాడు. సరేరా, కొంచెం సేపు పడుకుంటాను. నేను ఇక రేపటి నుండి మరలా ఆఫీస్కి వెళ్ళి వర్క్లో బిజీ అయిపోతాం కదా, నా బాడీకి అస్సలు రెస్ట్ దొరకట్లేదు అని అంటున్న అర్జున్ వైపు విజయ్ వింతగా చూశాడు. ఇక పడుకోబోతున్న అర్జున్ వైపు వింతగా చూస్తూ, సరే సరే పడుకో, రాత్రి పిల్లాడు బాగా అలిసిపోయి ఉంటాడు కదా, నీకు నీ బుజ్జిగాడికి కూడా రెస్ట్ కావాలి కదా, పడుకో పడుకో అని అన్నాడు విజయ్ కొంచెం వెటకారంగా అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్న వాడల్లా కూడా వెంటనే విజయ్ వైపు చూస్తూ, వెటకారాలు ఎక్కువైనాయిలే నీకు బాగా, నాకు కూడా ఒక రోజు వస్తుందిగా, అప్పుడు ఆడుకుంటా నీతోటి అని మరలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు, ముఖం మీదకి దిండు అడ్డు పెట్టుకొని. అలా అర్జున్ విజయ్ అక్కడ వ్యవహారాలు అయిపోతే, ఇకపోతే ఇక్కడ శ్రావ్య
కళ్ళు మూసుకుని పడుకొని ఉంది. కానీ తనకైతే అస్సలు నిద్ర పట్టడం లేదు. అప్పుడే అటు ఇటు తొణికిసలాడుతూ ఉంటే బయట అలికిడి రావటంతో ఏమిటి అన్నట్లుగా పక్కకి తిరిగి పడుకోటానికి ప్రయత్నించింది. రంగా లోపల నుండి లుంగీ కట్టుకుని హడావుడిగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. రంగ వెనకే బయట చెంగులు సరిచేసుకుంటూ సుందరి కూడా అదే బాత్రూంలోకి వెళ్ళింది. అరే, కొంచెం సేపు బయట ఉంటే నేను వచ్చేస్తా కదా, ఎందుకు నీకంత తొందర అని అంటున్నాడు రంగా. రంగా అలా బాత్రూంలో నుండి సుందరిని అడవగానే, అరే, నా మొగుడు దగ్గర రావడానికి నాకు తొందర ఉండదా ఏంటి అంటూ పక్కనే ఉన్న బకెట్లో నుండి మగ్గుతోటి నీళ్లు తీసుకుని రంగా నెత్తి మీద పోసేసింది సుందరి. రంగా ఇక సుందరి వైపు చూస్తే, అరే అరే సుందరి, ఏం చేస్తున్నావు నువ్వు? నా జుట్టంతా ఇప్పుడు తడిపేశావు, ఎందుకు అంటున్నాడు. అయినా కూడా నవ్వుతూ మరొక చెంబుతోటి నీటిని రంగా మీదకి కొట్టింది సుందరి. ఇక సుందరి అలా నీళ్లతోటి రంగాతోటి ఆడుకుంటూ ఉంటే రంగా కూడా నవ్వుతూ పక్కనే ఉన్న బకెట్ నీళ్లు తీసుకుని సుందరి మీద పోసేశాడు. అలా ఇద్దరు ఒకరికొకరు పెద్ద పెద్దగా నవ్వుకుంటూ నీళ్లతోటి ఆడుకుంటూ బాత్రూంలోనే సరసాలు మొదలు పెట్టేశారు. ఇక వాళ్ళిద్దరి నవ్వులు బయటకి ఎంతగానో వినపడుతున్నాయి. రంగాకి తెలియదు, కావాలనే సుందరి శ్రావ్య కోసం ఇలా రెచ్చగొట్టి బయటకు గొడవ చేస్తోంది అని. కాని సుందరి మనసులో కావాలని శ్రావ్య మనసు రగిలిపోయేలా చేయాలి అని, తనకిప్పుడు రంగాతో ఆడుకోవాలని లేకపోయినా కూడా తెచ్చి పెట్టుకున్న నవ్వులు పెద్ద పెద్దగా నవ్వుతూ విన్యాసాలు చేస్తుంది వింతగా. అప్పుడే బయట నుండి శ్రావ్య నాన్న ఇంటిలోకి వచ్చాడు. బయట పెరట్లో తొట్టిలో నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కుంటుండగా లోపల బాత్రూంలో నుండి పెద్ద పెద్దగా నవ్వులు వినపడుతున్నాయి. ఇక ఆ నవ్వుల్ని విన్న శ్రావ్య తండ్రి శ్రావ్య వైపు చూస్తూ, ఇక్కడ తగలడిపోతే లోపలికి వెళ్ళి సావచ్చు కదా అని అన్నాడు. అప్పుడే తన ఇంటి పని మనిషి బయట నుండి వస్తూ, ఏంటి పెద్దాయనా, కూతురు అనే మాట లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి చిన్న బిడ్డను పట్టుకుని చావచ్చు గీవచ్చు అంటున్నావు? కనీసం నువ్వు మాల వేసుకున్నావు అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు ఏంటో అని అంటూ గ్లాసుడు పాలు తీసుకొచ్చి శ్రావ్యకి ఇచ్చి, తాగమ్మా, ఈ టైంలో కొంచెం బలమైనవి తినాలి, మీ అమ్మ ఉంటే నిన్ను ఎంతో చక్కగా చూసుకునేది అని అంది అక్కడే ఉన్న గుంజకు ఆనుకొని కూర్చుంటూ. శ్రావ్య వెంటనే పడుకుంది. కాస్త లేచి, నీకెందుకు నేనంటే అంత ఇష్టం పెద్దమ్మా అని అడగగానే, అదేంటి బుజ్జమ్మా, నువ్వంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? చిన్నప్పుడు నా చేతులతో నిన్ను పెంచాను, మీ అమ్మ కంటే ఎక్కువగా నేనే నిన్ను సాకాను కదా, ఎంతైనా కన్న తల్లిని కాకపోవచ్చు కానీ పెంచిన ప్రేమైతే ఉంటది కదమ్మా అని అంది శ్రావ్య వైపు చూస్తూ అక్కడే గుంజ కానుకొని కూర్చొని. అప్పుడే దూరంగా వినపడుతున్న సుందరి రంగా నవ్వులు వినపడగానే సిగ్గనేది లేకుండా తయారవుతుంది మరీ ఇది. అయినా కూడా ఇంటి యజమానికి బుద్ధి ఉంటే ఇలాంటి పాగోతాలు ఇంట్లో ఎందుకు జరగనిస్తాళ్లే, కన్నబిడ్డేమో కానిదైపోయింది, సాని కొంపులో ఉన్నదేమో ఇంటిదైపోయింది అనే సామెత ఊరికే రాలేదు కదా అంటూ ఆమె లోపల నుండి వినపడుతున్న ఆ శబ్దాల్ని భరించలేక మాట్లాడేసింది. ఇదిగో ఇలాంటి మగమహారాజులు ఇలా సానికొప్పలు పట్టుకుని తిరగటం వల్లే ఇలాంటి అమాయకురాలు బతుకులు ఇలా తగలడుతున్నాయి అంటూ శ్రావ్య వైపు జాలిగా చూస్తూ గొనుక్కుంటూ ఉంది ఆవిడ. అప్పుడే ఇక సుందరి మరియు రంగా తడిచిన బట్టలతోటి ఇంటిలోకి అడుగులు వేస్తూ వెళ్లారు. అక్కడ ఉన్న బాత్రూంలో నుండి శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా పాలను తాగేసి గ్లాసుని పక్కకు పెట్టేసింది. ఇక కొంతసేపటికి సుందరి చక్కగా రెడీ అయిపోయి ఎర్ర అంచు చీర కట్టుకుని బయటికి వచ్చి, ఏంటే నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా నా కాపురాన్ని చూసి? నీకు ఎటు మొగుడితో ముచ్చట తీరదు, ఇక ముచ్చట తీరేది ఉండదు కదా అని నన్నైనా సుఖపడినయ్యవా? అలా మిడిగుడ్లేసుకొని కూర్చున్నావు అంటూ కావాలని తగాద పెట్టుకోవాలి అన్నట్లుగా శ్రావ్య దగ్గరికి వచ్చి నిలబడింది వయ్యారంగా. అప్పుడే ఇక అక్కడ కూర్చున్న పని ఆవిడ, సరే అమ్మా, నాకు అవతల పని ఉన్నాయి, నేనొస్తా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది తన ఇంటికి తను.
అలాగా ఆవిడ వెళ్ళగానే ఇక సుందరి శ్రావ్య వైపు సంతోషంగా నవ్వుకుంటూ చూస్తోంది. శ్రావ్య మనసు రగిలిపోతుంది అని సుందరి అభిప్రాయం. ఎప్పుడు రంగా మరియు సుందరి అలాగ కలిసి ఉండటం చూసిన శ్రావ్య చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుపు మొహంతోటి కృంగిపోతూ విసవిస లోపలికి వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఈరోజు శ్రావ్య అసలు సుందరి అక్కడ ఉంది అనే సంగతి గాని, లేదంటే వాళ్ళిద్దరూ సంతోషంగా గడిపారు అన్న సంగతి కాని ఏమీ తెలియదు అన్నట్లుగా మౌనంగా నిమ్మలంగా ఉండటాన్ని చూడగానే సుందరికి అర్థం కాలేదు. ఏంటి ఈరోజు నేను నా మొగుడుతోటి అంతలాగా కులుకుతున్నా కూడా ఈ వగలాడి కంటిలో కొంచెం కూడా కన్నీరు రావటం లేదు. నేను తనకి వినపడేలాగే నవ్వాను కదా, మరైనా కూడా ఏమీ మాట్లాడకుండా, అసలు ఏమీ చలనం లేకుండా అలా చూస్తూ కూర్చుందేంటి అంటూ మనసులో అనుకుంది. ఇక సుందరి అలా మనసులో అనుకుంటూ శ్రావ్య వైపు చూస్తూ ఉంటే శ్రావ్య మాత్రం ఇంకా అలాగే ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. ఏంటే చుప్పనాతి, అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తూ ఉన్నావు? ఏమీ మాట్లాడవేంటి? నీ దిష్టికలతో నన్ను భస్మం చేయాలనుకుంటున్నావా ఏంటి అని అడిగింది. ఇక దూరంగా ఉన్న శ్రావ్య నాన్న నాకెందుకు ఈ గొడవలు అన్నట్లుగా అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడే రంగా కూడా చక్కగా మంచిగా రెడీ అయిపోయి ఇంట్లో నుండి వచ్చి బైక్ వేసుకుని సుందరి నేను వెళ్ళొస్తా అంటూ బైక్ మీద బయటికి నడిచేశాడు. సుందరి గేటు దగ్గరికి విసవిసా నడుచుకుంటూ వెళ్ళి అతను వెళ్ళిపోయినా కూడా అలాగే చూస్తూ సరే సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ వయ్యారాలు వలకపోస్తూ రోడ్డుకు దగ్గరగా ఉన్న గేటు దగ్గర నిలబడి నడుమును ఒకవైపుకి వంచుతూ మరొక వైపు గోడకి ఆంచి ఒక చేత్తో జడను వయ్యారంగా తిప్పుతూ చెప్పింది. ఆ రోడ్డు మీద వచ్చే పోయే కుర్రాళ్ళేమో ఆమె వైపు ఇకిలిస్తూ వెళ్తున్నారు. కొంతమంది అమ్మలక్కలైతే చూసి దీని వయ్యారం తగలడిపోను, ఇంకా ఎవరి కొంపలు ముంచాలని ఇలాగ రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. రోజు దీని బాగోతం చూడలేకపోతున్నాం. అసలైనా ఈ రంగడికి సిగ్గు లేకపోతే సరి, సాని కొంపని తీసుకొచ్చి సంసారుల దగ్గరికి పెట్టేశాడు అంటూ ఇక వాళ్ళు ఆ సుందరిని చూసుకుంటూ వెళ్తూ చిచి వీరిని అడిగేవారే లేరు అనుకుంటూ మొహం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. హాయ్ గైస్, ఈరోజు 13వ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. మరి రంగడి వాలు జడ సుందరి సంగతులేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా? సరే, ఇప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్, కామెంట్ అనేది మాకు యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది మా ఛానల్ని. థ్యాంక్ యూ గైస్. ఉంటాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.